నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఒకవేళ బాగా లేకపోయినా సరే, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. జీవితం అనేది ఎప్పుడు ఒకటేలా ఉండదు. థింగ్స్ చేంజ్. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు, ఎల్లుండి ఉన్నట్టు అవతల ఎల్లుండి ఉండదు. అలా ఏ రోజు కూడా సేమ్ కాదు. మనం అన్నీ సేమ్గా ఉండాలి అని అనుకుంటాం, బట్ లైఫ్ కదా, సో ఎప్పుడు ఒకటేలా ఉండదు. ఒకవేళ మీరు ఆనందంగా ఉంటే గుడ్, అలానే ఇంకా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. తోటి వాళ్ళని కూడా ఆనందింపజేసేలా చేయండి. ఒకవేళ మీ స్నేహితులు కానీ ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళకి తోడుగా ఉండండి. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ దే కెన్ ఆస్క్ ఫర్. ఏదైతేనే లెట్స్ కమ్ ఇంటు టుడేస్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీ. మామూలుగా మనందరం ఎల్డీసీ అనగానే ఎక్కువ మంది, ఎస్పెషల్లీ ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారో లేదా ఎవరైతే గ్రాడ్యుయేషన్ పాస్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఐడియా ఉంటుంది. ఎల్డీసీ అంటే లోవర్ డివిజన్ క్లర్క్ అని. ఆఫీస్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్గా పనిచేస్తూ ఉంటారన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ ఇప్పటి నుంచి మీకు ఎల్డీసీ అంటే లోవర్ డివిజన్ క్లర్క్తో పాటు ఇంకో విషయం కూడా గుర్తుకు రావాలి, అదే లీస్ట్ డెవలప్డ్ కంట్రీ. ఇంతకీ మనం లీస్ట్ డెవలప్డ్ కంట్రీ గురించి ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే, భూటాన్ దేశం, అదే అండి మన ఇండియా పక్కనే ఉంది కదా బార్డర్, సిక్కిం రాష్ట్రానికి పక్కన, ఆ భూటాన్ దేశం గ్రాడ్యుయేట్ అయిందనమాట. మామూలుగా మనందరం గ్రాడ్యుయేట్ అయితే ఎప్పుడు రా ఉద్యోగం చేసేది, క్యాంపస్ ప్లేస్మెంటా, ఎంత వచ్చింది ఏంటి ప్యాకేజీ, ఇలా అడుగుతుంటారు. కానీ ఇప్పటి నుంచి భూటాన్ని మటుకు ఎంత సంపాదిస్తున్నావు, ఎంత జీడిపి ఏంటి, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నావు, ఇంకా ఎంత డెవలప్మెంట్ నువ్వు ఇంకా చేయగలవు, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అర్థం కావట్లేదా? వెల్, నథింగ్ టు వరీ. ఈ వీడియో చూస్తే మీకు అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. బట్ యాజ్ ఆఫ్ నో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భూటాన్ దేశం గ్రాడ్యుయేట్ అయింది. ఎల్డీసీ అనేది టాపిక్ ఆఫ్ డిస్కషన్ అనమాట. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది డీటెయిల్స్, నేను మీకు 2 విషయాలు చెప్పాలి. ఒకటి గుర్తుంది కదా, రేపు గురువారం అంటే సాయంత్రం 5 అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో కరెంట్ అఫైర్స్ లైవ్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు రెండో విషయం, ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బికాస్ శనివారం అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో బయాలజీ లైవ్ క్లాస్ ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాసెస్ వస్తున్నాయి కదా. సో చాలామంది సార్ మీరు ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీద ఎందుకు చెప్తున్నారు, మాకు సబ్జెక్ట్స్ కూడా చెప్పచ్చు కదా అని అడిగారు. సో వీఆర్ స్టార్టింగ్ విత్ బయాలజీ. జీవశాస్త్రానికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అని దృష్టిలో పెట్టుకుని ఆ లైవ్ సెషన్ని కండక్ట్ చేస్తారు. సో ఆ లైవ్ సెషన్ కూడా మీరు ఎలా అయితే కరెంట్ అఫైర్స్కి రెస్పాన్స్ ఇస్తూ వచ్చారో అలానే రెస్పాన్స్ ఇస్తారని ఆశిస్తూ లెట్స్ బిగిన్ టుడేస్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్, ఎల్డీసీ, ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. సో ఇంతకీ మనం లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ గురించి ఎందుకు చర్చించుకుంటున్నాము అంటే, భూటాన్ బికేమ్ ద 7th నేషన్ టు గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద యునైటెడ్ నేషన్స్ లిస్ట్ ఆఫ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. అంటే ప్రపంచంలోనే పెద్దగా అభివృద్ధి చెందని దేశాలు ఏమున్నాయి అనే వాటి అన్నిటిని కూడా ఒక కేటగిరీలోకి పెట్టారు. వాటిని లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అంటూ ఉంటారనమాట. ఆ లిస్టులోంచి భూటాన్ బయటకు వచ్చేసింది, అందుకే దాన్ని గ్రాడ్యుయేట్ అయ్యింది అంటున్నారు. మామూలుగా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళే ఈ రోజుల్లో ఎక్కువ మందికి మంచి మంచి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. సో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళకి, గ్రాడ్యుయేషన్ పూర్తి చేయని వాళ్ళకి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అలానే ఎల్డీసీలో ఉన్న కంట్రీస్ చాలానే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రస్తుతం మన ప్రపంచం మొత్తంలో 40కి పైగా దేశాలు ఉన్నాయి లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కేటగిరీలో. దాంట్లోంచి ఇప్పుడు భూటాన్ బయటకు వచ్చేసింది. కానీ ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటి, భూటాన్ ఈజ్ ద 7th నేషన్ టు బికమ్ ఎ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద ఎల్డీసీ. మరి అంటే ఇంతకన్నా ముందు ఇంకో 6 దేశాలు ఉండాలిగా. 6 దేశాలు ఏంటి అని గమనిస్తే, బోట్స్వానా ఇన్ డిసెంబర్ 1994, క్యాబో వెర్డీ ఇన్ డిసెంబర్ 2007, మాల్దీవ్స్ ఇన్ జనవరి 2011, సమోవా ఇన్ జనవరి 2014, ఈక్వటోరియల్ గినియా ఇన్ జూన్ 2017, వనౌతు ఇన్ డిసెంబర్ 2020. ఇది రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిన దేశం వనువాతు, లేదు కొంతమంది వనౌతు అని అంటూ ఉంటారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇండియాకి నైబర్ మాల్దీవ్స్, ఇండియన్ ఓషన్లో డెఫినెట్గా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన దేశం కాబట్టి దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా భూటాన్ కన్నా ముందు ఈ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కేటగిరీ నుంచి గ్రాడ్యుయేట్ అంటే దే ఆర్ నో మోర్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అనమాట. వాటిని ఇప్పుడు లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కింద కన్సిడర్ చేయట్లేదు. సో అలా ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళని గ్రాడ్యుయేట్ కింద కన్సిడర్ చేస్తారు, అలా పిలుస్తారు. సో ఇప్పుడు భూటాన్ 7th కంట్రీ అయిపోయింది. సో అందుకని ఫస్ట్ కంట్రీ బోట్స్వానా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మాల్దీవ్స్ ఇండియా పక్కన ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా వనువాతు, ఇప్పుడేమో భూటాన్. కానీ ఇంతకీ లీస్ట్ డెవలప్డ్ కంట్రీగా ఎలా గుర్తిస్తారు, లీస్ట్ డెవలప్డ్ కంట్రీ కేటగిరీ నుంచి ఒకవేళ గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి రావాలి అంటే క్రైటీరియా ఏంటి, ఏ క్రైటీరియాస్ని ఫుల్ఫిల్ చేస్తే అలా దేశాన్ని బయటకు వదిలేస్తారు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్ లిస్టెడ్ బై ద యుఎన్, అంటే యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి ద్వారా ఇవి అభివృద్ధి చెందుతున్న దేశాలు, కాకపోతే ఎక్కువగా అభివృద్ధికి నోచుకోని దేశాలుగా పరిగణించబడతాయి అన్నమాట. దట్ ఎగ్జిబిట్ ద లోయెస్ట్ ఇండికేటర్స్ ఆఫ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. అభివృద్ధి అన్నప్పుడు అది సామాజికంగా జరగచ్చు, ఆర్థికంగా జరగచ్చు, రాజకీయంగా జరగచ్చు. సో సామాజిక ఆర్థిక అభివృద్ధి అనేది చాలా ముఖ్యమైన అంశం.
పొలిటికల్గా అనేది ఇట్ వేరీస్, బికాస్ అక్కడ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది జనాల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. ఒకవేళ ప్రజలందరూ డెమోక్రసీ కావాలనుకుంటే వాళ్ళందరూ తిరుగుబాటు చేసి అక్కడ ప్రజాస్వామ్యం ఏర్పాటు చేస్తారు. లేదు ఒకవేళ మిలిటరీ పవర్ఫుల్గా ఉంటే వాళ్ళు ఆబ్వియస్లీ ఉన్న డెమోక్రసీని కూడా పారద్రోలేస్తారు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్ అండ్ ద సినారియోస్. కానీ ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడినప్పుడల్లా మనం సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం. సో సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ని కన్సిడర్ చేస్తూ ఏవైతే దేశాలు డెవలప్ అవుతున్నాయి కానీ అంతగా డెవలప్ అవ్వట్లేదు వాటన్నిటిని లీస్ట్ డెవలప్మెంట్ కేటగిరీస్ లేదా లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కేటగిరీలో పెట్టారని చెప్పొచ్చు. ద కాన్సెప్ట్ ఫస్ట్ ఒరిజినేటెడ్ ఇన్ ద లేట్ 1960s and was codified under UN Resolution 2768 which is passed in November 1971. సో ఈ లీస్ట్ డెవలప్డ్ కేటగిరీస్ అనే గ్రూప్ ఏదైతే ఉందో దానిని అఫీషియల్గా డిక్లేర్ చేశారనమాట. ఎప్పుడు 1971 సంవత్సరంలో. ఒకవేళ నవంబర్ మీకు గుర్తున్నా లేకపోయినా 1971ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దీన్ని మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే LDC 1971 ఇలా గుర్తుపెట్టుకోండి. అప్పుడు 1971ని మర్చిపోరు. ఈ 2768 ఎనీవేస్ అంతగా ఇంపార్టెంట్ కాదు, బట్ అట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకుంటే ఇంకా ఇట్ వుడ్ బి గ్రేట్. ఎందుకంటే ఈ రెజల్యూషన్ ద్వారానే ఈ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అనే కేటగిరీని కోడిఫై చేశారనమాట, అంటే అఫీషియల్గా రూపొందించారు. ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే అసలు లీస్ట్ డెవలప్డ్ కంట్రీకి అనే డెఫినేషన్ ఉందా అని. మనకి ఇందాక తెలిసింది ఏంటంటే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ పరంగా డెవలపింగ్ కంట్రీయే అంతగా డెవలప్మెంట్కి నోచుకోకపోతే దాన్ని లీస్ట్ డెవలప్డ్ కంట్రీ అన్నారు. కానీ డెఫినేషన్ పరంగా గమనించినట్టయితే అకార్డింగ్ టు ద UN, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ లో ఇన్కమ్ కంట్రీస్ కన్ఫ్రాంటింగ్ సివియర్ స్ట్రక్చరల్ ఇంపెడిమెంట్స్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఒకప్పుడు ఓన్లీ డెవలప్మెంట్ అన్నారు, ఇప్పుడు ప్రతి డెవలప్మెంట్ని కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ కన్సిడర్ చేస్తున్నారు. సో ప్రతి అభివృద్ధి కూడా సుస్థిర అభివృద్ధి అయి ఉండాలి అని చెప్పి. సో ఏ దేశం అయితే ఇన్కమ్ పరంగా అంటే వాళ్ళ ఆర్థిక ఆదాయం పరంగా ఎక్కువగా ఆదాయం ఆర్జించట్లేదో, అలానే ఎక్కువగా అభివృద్ధికి నోచుకోలేకపోతుందో, మరీ ముఖ్యంగా సుస్థిర అభివృద్ధికి ఎక్కువగా నోచుకోలేకపోతుందో ఆ దేశాలన్నింటినీ కూడా లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్గా కన్సిడర్ చేస్తారన్నమాట UN. They are highly vulnerable to economic and environmental shocks and have low levels of human assets. హ్యూమన్ యాసెట్స్ అంటే ఏంటి? వేర్ హ్యూమన్ బీయింగ్ కెన్ బి ఏ రిసోర్స్. మానవుడు ఎప్పుడైతే ఒక వనరుగా అవుతారో అప్పుడు మనిషిని కూడా ఒక యాసెట్ కింద కన్సిడర్ చేస్తారు. మనిషి ఎప్పుడు ఒక వనరుగా మారగలడు, లేదు మనిషి ఎప్పుడు ఒక యాసెట్ అవ్వగలడు, ఒక ఆస్తి అవ్వగలడు అని అంటే ఎప్పుడైతే వాళ్ళకి మంచి హెల్త్ కండిషన్స్ ఉంటాయో, ఎప్పుడైతే బెటర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉంటాయో అప్పుడు వాళ్ళు డెవలప్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు డెవలప్ అయితే ఏదో ఒక విధంగా వాళ్ళు దేశాన్ని కూడా డెవలప్ చేస్తారు ఖచ్చితంగా. సో దట్స్ ద పాయింట్. సో ఈ కంట్రీస్కి ఇన్కమ్ అంతగా ఎక్కువగా లేదు, సో వాళ్ళు డెవలప్ అవ్వలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైం ఇది మ్యూచువల్గా అటు ఇటు అనమాట. ఇటు వాళ్ళు ఎక్కువగా చదువుకోవట్లేదు కాబట్టి దేశాన్ని డెవలప్ చేయలేకపోతున్నారు, దేశం డెవలప్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఎడ్యుకేషన్ హెల్త్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. కాకపోతే ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మెల్లిమెల్లిగా ట్రై చేసి ఆ కేటగిరీ నుంచి బయటకు వచ్చాయన్నమాట. అండ్ దాట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. అండ్ భూటాన్ మన ఇండియాకి పక్కనే ఉంది. సో ఇప్పుడు మన పక్కన ఉన్న దేశాలన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్గా అయితే అది ఇండియాకి కూడా మంచిదే అందుకు. సో LDCలో ప్రస్తుతం ఎన్ని దేశాలు ఉన్నాయని మనం గమనిస్తే కరెంట్లీ ద UN లిస్ట్ 46 కంట్రీస్ దట్ క్వాలిఫై యాజ్ LDCs. సో 7వది భూటాన్. సో ఇప్పుడు భూటాన్ బయటకు వచ్చింది కాబట్టి మనం 6 తీసుకుందాం. అంటే అంతకుముందు LDCకి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 1971లో కోడిఫై చేసినప్పుడు 52. 1971 సంవత్సరంలో ఇవన్నీ కూడా లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అని కన్సిడర్ చేసినప్పుడు 52 దేశాలు ఉంటే 6 దేశాలు ఆల్రెడీ అందులోంచి బయటకు వచ్చేసాయి. ఇప్పుడు 7వ దేశం భూటాన్ అనమాట. భూటాన్తో కలుపుకొని ఇంకా ఎన్ని దేశాలు LDCలో కన్సిడర్ చేయబడ్డాయని గమనిస్తే 33 ఆర్ ఫ్రమ్ ఆఫ్రికా. ఆఫ్రికా ఖండం నుంచి 33 దేశాలు, ఆసియా నుంచి 9 దేశాలు, పసిఫిక్ ప్రాంతం నుంచి 3 దేశాలు, కరేబియన్ ప్రాంతం నుంచి 1 దేశం. ఒకవేళ మీకు ఆ దేశాలు ఏంటి అవి ఎక్కడున్నాయని జాగ్రత్తగా గమనించాలంటే ఇక్కడ మ్యాప్ చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ ఈ హైతి అనే దేశం ఏదైతే ఉందో అది కరేబియన్ ప్రాంతంలో ఉన్న వన్ అండ్ ఓన్లీ లీస్ట్ డెవలప్డ్ కంట్రీ అనమాట. అసలు అక్కడ సౌత్ అమెరికా అవ్వచ్చు, నార్త్ అమెరికా అవ్వచ్చు, ఎక్కడ కూడా లీస్ట్ డెవలప్డ్ కంట్రీ లేదు అపార్ట్ ఫ్రమ్ హైతి. అలానే మీరు ఇక్కడ యూరోప్లో గమనించినట్టయితే ద ఎంటైర్ యూరోప్ ఈజ్ డెవలప్డ్. అసలు యూరోప్లో లీస్ట్ డెవలప్డ్ కంట్రీయే లేదు. సో నెక్స్ట్ వచ్చి మనం జాగ్రత్తగా గమనిస్తే ఎక్కువగా లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్న కాంటినెంట్స్ ఫస్ట్ ఆబ్వియస్గా ఆఫ్రికా, 33 దేశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏషియా 9 దేశాలు ఉన్నాయి. సో మనం కూడా ఏషియాలో ఉన్నాం కాబట్టి ఆ 9 దేశాలు ఏంటో ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. యెమెన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, మయన్మార్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్, కంబోడియా, అలానే తమోర్ లీస్తే. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మయన్మార్ ఇండియాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది, భూటాను ఇండియాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది, నేపాల్ ఇండియాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది, అండ్ ఈవెన్ బంగ్లాదేశ్ కూడా ఉంది, బంగ్లాదేశ్ కూడా ఇండియాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇండియాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. డౌటా? నిజం, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇండియాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. చాలామందికి ఈ విషయం తెలీదు. సో యెమెన్ ఒకటి, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్, కంబోడియా, తిమోర్ లిస్తే, ఇలా
ఈ 9 దేశాలు ఏషియాలో ఉన్న లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అనమాట. సో ఇప్పుడు భూటాన్ దాని నుంచి బయటకు వచ్చేసింది కాబట్టి ఏషియాలో ఇంకా 8 కంట్రీసే ఉన్నాయి. సో మెల్లిమెల్లిగా నేపాల్ ఇవి కూడా డెవలప్ అవ్వాలి అని కోరుకుందాం. ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ ఇన్ ద ఏషియన్ రీజన్, మొత్తం ప్రపంచంలో ఏవైతే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో అవన్నీ డెవలప్ అవ్వాలి అని కోరుకుందాం. బికాస్ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మనం డెవలప్ అయ్యామని చెప్పుకోవడంలో ఏం అర్థం లేదు. బికాస్ మీ ఇంట్లో నలుగురు ఉంటే ముగ్గురు ఆనందిస్తున్నప్పుడు ఒకళ్ళు బాధపడుతున్నారు అనుకోండి, హౌ కెన్ యూ సే దట్ వీఆర్ ఎ హ్యాపీ ఫ్యామిలీ? అండ్ నౌ కమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏ క్రైటీరియాని ఆధారంగా చేసుకుని భూటాన్ని గ్రాడ్యుయేట్ చేశారు, లేదా భూటాన్ కన్నా ముందు బోట్స్వానా, వనువాతు, ఈక్వటోరియల్ గినియా ఈ దేశాలన్నింటినీ కూడా గ్రాడ్యుయేట్ ఎలా చేశారు, ఏ క్రైటీరియా ఆధారంగానే ఇప్పుడు తెలుసుకుందాం. The UN identifies 3 criteria for a country to be classified as an LDC. అంటే LDCగా ఉండడానికి ఏంటి ఆ క్రైటీరియాస్ అని. ఫస్ట్ది వచ్చేసి ఇన్కమ్, ఆదాయం, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా బిలో ద థ్రెషోల్డ్ ఆఫ్ $1,230 ఓవర్ ఎ 3-year యావరేజ్. ఒక 3 సంవత్సరాల వాల్యూ తీసుకుని వాళ్ళ యొక్క గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా ఏదైతే ఉందో, అంటే ఒక మనిషి ఎంత ఆర్జిస్తున్నాడు అనేది సంవత్సరానికి గాను $1,230 కన్నా తక్కువగా ఉంటే అప్పుడు వాళ్ళందరినీ లేదా ఆ దేశాలన్నింటినీ కూడా లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్గా గుర్తిస్తారు. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ యాసెట్స్, పర్ఫార్మ్ పూర్లీ ఆన్ ఎ కంపోజిట్ హ్యూమన్ యాసెట్స్ ఇండెక్స్ బేస్డ్ ఆన్ ఇండికేటర్స్ ఇంక్లూడింగ్ న్యూట్రిషన్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. పోషణ, ఆరోగ్యం, విద్య వీటికి సంబంధించి వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే, అక్కడ ఉన్న పిల్లలు ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయితే, లేదా వాళ్ళకి ఎక్కువగా న్యూట్రిషన్ లేక మాల్ న్యూట్రిషన్తోనూ లేదా క్రిటికల్ ఇల్నెస్తోనూ సఫర్ అయితే, లేదా ఎక్కువ మంది చదువుకోలేకపోతే అప్పుడు హ్యూమన్ యాసెట్స్లో వాళ్ళ ర్యాంక్ ఎందుకు ఉంటుంది, అలా కూడా వాళ్ళని లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి ఎకనామిక్ వల్నరబిలిటీ, డెమాన్స్ట్రేట్ ఎకనామిక్ వల్నరబిలిటీ సచ్ యాజ్ బీయింగ్ ప్రోన్ టు న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ పొసెసింగ్ స్ట్రక్చరల్ ఎకనామిక్ కన్స్టెంట్స్. అంటే కొన్ని దేశాలు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, ఒకటి మనం ఆల్రెడీ గమనించాము, వాళ్ళ దగ్గర ఎక్కువగా ఇన్కమ్ లేదు, హ్యూమన్ రిసోర్స్ పరంగా వాళ్ళు ఎక్కువగా డెవలప్ అవ్వలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైం కూడా ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ వస్తే దే విల్ బి ద వన్ హూ ఆర్ మోస్ట్ ఎఫెక్టెడ్. ఒక చిన్న భూకంపం వచ్చినా, వరద వచ్చినా సరే వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు మిగతా దేశాల కన్నా. సో అలా వాళ్ళు ఎకనామిక్గా వల్నరబుల్గా కూడా ఉన్నారా లేదా అని. సో ద క్రైటీరియా ఆర్ రివ్యూడ్ ఆన్ ఏ 3-year బేసిస్ అనమాట, ట్రైఎన్నియల్ బై ద UN. సో ప్రతి 3 సంవత్సరాలు కూడా ఒకసారి రివ్యూ చేస్తుంటారు, వీటిలో ఏమన్నా మార్పు వచ్చిందా అని. ఒకసారి కాదు, అలా 2 సార్లు చేస్తారనమాట. ప్రతి 3 yearకి ఒకసారి చేస్తారు కదా. ఇప్పుడు ఉదాహరణకి మనం 2023లో ఉన్నాము. సో ఇప్పుడు 2023లో ఒకవేళ రీసెర్చ్ చేశారు, రివ్యూ చేశారు అనుకుందాం, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు రివ్యూ చేస్తారు, 2026లో చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు చేస్తారు, 2029లో చేస్తారు. సో ఇప్పుడు ఇలా 3 years ప్రకారమే లాస్ట్ టైం 2020లో వనువాతుని వాళ్ళు గ్రాడ్యుయేట్ చేశారు. ఇప్పుడు 2023లో వాళ్ళు భూటాన్ని గ్రాడ్యుయేట్ చేస్తున్నారు. ఇదే రిపోర్ట్స్ లేదు అంచనాల ప్రకారం తెలుస్తుంది ఏంటంటే 2026 కల్లా బంగ్లాదేశ్ని కూడా గ్రాడ్యుయేట్ చేస్తారని. భూటాన్ ఇండియాకి నైబర్, గుడ్ న్యూస్. ఇప్పుడు బంగ్లాదేశ్ 2006లో అది కూడా లీస్ట్ డెవలప్డ్ కేటగిరీస్ బయటకు వచ్చేస్తే అది కూడా మంచిదే కదా. సో అలా మనం ప్రపంచంలో అన్ని దేశాలు కూడా డెవలప్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఇక్కడ మనం భూటాన్కి సంబంధించి తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 2015 అలానే 2018 ఈ 2 సంవత్సరాలు ఏదైతే 3 year ప్రతిసారి జరుగుతుందో ఆ 2 సార్లు కూడా ఈ క్రైటీరియాస్ని ఫుల్ఫిల్ చేసింది, బీట్ చేసింది. సో వాళ్ళు ఇట్ వాజ్ ఇన్ఎవిటబుల్ అనమాట, అంటే ఖచ్చితంగా భూటాన్ని మనం గ్రాడ్యుయేట్ చేసి తీరాలి అన్న పరిస్థితి వచ్చింది. 2018లోనే ఓకే అయితే వాళ్ళు 2023కి భూటాన్ని గ్రాడ్యుయేట్ చేశారు. సో ఈ లెక్కన 2026కి ఒకవేళ బంగ్లాదేశ్ గ్రాడ్యుయేట్ అవుతుంది అని చెప్పినా మేబీ 2026కి అవ్వకపోవచ్చు, 2028 2029 కూడా అవ్వచ్చు. సో వీఆర్ నెవర్ నో వాట్ హ్యాపన్స్. అండ్ ఇక్కడ మనం గుర్తించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భూటాన్ ఈవెన్ దో చాలా చిన్న దేశమైన, పర్వతాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉన్న, ఒక హిల్లీ ల్యాండ్లో ఉన్న, అలానే అదొక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అంటే దానికి ఎటువైపుగా కూడా ఒక సముద్రం లేదు, ఒక తీర ప్రాంతం అనేది లేదు, కంప్లీట్గా ల్యాండ్ లాక్డ్. అది ఒకవైపు ఏమో టిబెట్ ఉంది, ఇంకోవైపు ఏమో ఇండియా ఉంది, అలా అన్ని చోట్ల అది ల్యాండ్తో కప్పబడిపోయి ఉంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇన్స్పిరేషనల్ పాయింట్ ఏంటంటే ప్రపంచంలోనే ద ఫస్ట్ కంట్రీ టు బీ కార్బన్ నెగిటివ్. అన్ని దేశాలు కూడా మేము 2030కి కార్బన్ నెగిటివ్ అవుతాము, 2050కి కార్బన్ నెగిటివ్ అవుతాము, 2070కి కార్బన్ నెగిటివ్ అవుతామని. కొన్ని దేశాలేమో కార్బన్ నెగిటివ్ దేవుడు కార్బన్ న్యూట్రల్ అవుతాయని చెప్తున్నారు. సో పోనీ పర్లేదు, కార్బన్ న్యూట్రల్ అయినా పర్లేదు కదా అని అనుకుంటే భూటాన్ ఆల్రెడీ కార్బన్ నెగిటివ్ కూడా అయిపోయింది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భూటాన్ వాళ్ళ దేశం యొక్క రాజ్యాంగంలో మా దేశంలో ఖచ్చితంగా 60% అడవులు ఉండాలని వాళ్ళు రాజ్యాంగంలోనే రాశారు. సో దట్ క్లియర్లీ టెల్స్ హౌ ఇంపార్టెన్స్ దే ఆర్ గివింగ్ టు ఎన్వైరన్మెంట్. సో వాళ్ళు పర్యావరణాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలనుకుంటున్నారు. అలానే భూటాన్ ఈవెన్ దో అంతగా డెవలప్ అవ్వకపోయినా ప్రపంచంలోని వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ అదొకటి. ప్రతి సంవత్సరం కూడా హ్యాపీనెస్ ఇండెక్స్ అని ఒకటి రిలీజ్ చేస్తూ ఉంటారు. అలా ఆ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఎక్కువగా హ్యాపీగా ఉండే కంట్రీస్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, నార్వే, అన్ని యూరోప్, అమెరికా లేదా ఆస్ట్రేలియా అటువైపు ఉంటాయి. కానీ భూటాన్ మటుకు ఎప్పుడు టాప్ 10లోనే ఉంటుంది, ఈవెన్ దో ఇట్ ఈస్ ఫ్రమ్ ఏషియా. సో దాట్స్ అ గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. ఈవెన్ దో వాళ్ళంతగా డెవలప్ అవ్వకపోయినా వాళ్ళందరూ ఆనందంగా ఉంటున్నారు. మనం
సో ఏదైతేనే తెలిసింది కదా, భూటాన్ ఇన్ని రోజులు కూడా లీస్ట్ డెవలప్డ్ కంట్రీ, కాకపోతే ఇప్పటి నుంచి కాదు, అది గ్రాడ్యుయేట్ అయిపోయింది. వీ హోప్ దట్ ప్రపంచంలో ఎన్నైతే ఇంకా దేశాలు ఆ లీస్ట్ డెవలప్డ్ కేటగిరీలో ఉన్నాయో అక్కడి నుంచి అవి కూడా తొందరగా గ్రాడ్యుయేట్ అవ్వాలని, ఆ విధంగా అవన్నీ అయ్యేటట్టు మిగతా దేశాలు వాటన్నిటికీ సాయం చేయాలి అని మనందరం కోరుకుందాం. అటువైపుగా అడుగులు వేద్దాం. గుర్తుపెట్టుకోండి, మనందరం ఒకవేళ పేద ప్రజలు అనుకోండి, లేదా అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎప్పుడైతే స్ట్రగుల్ అవుతుంటారో వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు, మనకి ఎవరైనా వచ్చి సాయం చేస్తే బాగుండు, మనం పూర్గా ఉన్నాం కదా, ఎవరైనా డబ్బుని వాళ్ళు మనకు వచ్చి సాయం చేస్తే బాగుండు అని. కానీ మనకి డబ్బులు వచ్చినట్టు మనం ఏం చేస్తాం? ఎవరికి ఇవ్వం. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా పాయింట్. మనం పూర్గా ఉన్నప్పుడు డబ్బుని వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వాలి అనుకుంటాము, మనకి డబ్బులు వచ్చేసరికి మేము కష్టపడి సంపాదించిన డబ్బులు మేము మీకు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి అనుకుంటాం. సో ఐ హోప్ ఇప్పుడు డబ్బుని వాళ్ళు ఎందుకు పేదవాళ్ళకి అంతగా డబ్బులు ఎవరు అర్థమైంది అనుకున్నా. బట్ వాట్ ఎవర్ బీ ఇట్, స్టిల్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇందాక అనుకున్నాం కదా, ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నప్పుడు ముగ్గురు చాలా ఆనందంగా ఉండి ఒకళ్ళు ఆనందంగా లేరు అంటే ultimately the family is not happy. It's only the majority of people of the family are happy. It's not the entire family which is happy. ఆ పాయింట్ ఎప్పుడైతే మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటామో అప్పుడే పేదవాడు పైకి రాలేకపోతున్నాడు అంటే మనం చేయగలిగిన సాయం మనం చేద్దామని అప్పుడే మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆ విధంగా అడుగులు వేయాలి. ఆన్ దట్ నోట్ ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. గుర్తుంది కదా, రేపు కరెంట్ అఫైర్ ఎపిసోడ్ లైవ్ వస్తుంది. ఏదైతేనే అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్. నమస్కారం.